మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. పశ్చిమాసియాలో యుద్ధం భారతీయ వంటగదిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోర్ముజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత నెలకొంది. ముఖ్యంగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న జాప్యం సామాన్యులు, చిరు వ్యాపారులు, హాస్టళ్లు, హోటళ్లు, పరిశ్రమలను అవస్థల పాలు చేస్తుంది. ఫలితంగా పలు నగరాల్లో ఆహార పదార్థాల ధరలు పెరగటం సహా అనేక హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడుతున్నాయి. దేశంలో వంట గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీశాయి. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు నిలిచిపోగా దేశానికి అందాల్సిన గ్యాస్ సరఫరాలో సింహభాగం కోతపడింది. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు తమ కార్యకలాపాలపై కోత విధించుకోగా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లాయి. మరికొన్ని తాత్కాలికంగా మూతపడ్డాయి. ఆలయాలు, మఠాలపై కూడా వంట గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. అయోధ్యలోని ప్రసిద్ధ అమ్మవా ఆలయంలో రామ్ రసోయి అన్నదాన కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. కర్ణాటకలోని పలు దేవాలయాలపై ఎల్పీజీ కొరత ప్రభావం పడింది. ఈ క్రమంలో ప్రసాదం తయారీకి కలపను నిల్వ చేస్తున్నాయి. గ్యాస్ బదులు మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ ప్లేట్ల వాడకం ప్రారంభించాలని పశ్చిమ జోన్లోని క్యాటరింగ్ యూనిట్లను ఐఆర్సీటీసీ ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి సిలిండర్ల సరఫరాలో నెలకొన్న జాప్యం కారణంగా హోటల్ యజమానులు పనివేళలను కుదించుకుంటున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్ అయిపోతుందని, ఎప్పుడు హోటళ్లు మూసివేయాల్సి వస్తుందో అర్థం కావట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం హోటల్ యజమానులే కాదు, సామాన్య ప్రజలు కూడా వంట గ్యాస్ లభించక ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారులు బుకింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. డెలివరీ అథెంటికేషన్ కోడ్, డీఏసీ జనరేట్ కాకపోవడం, సిస్టమ్ క్రాష్ అవ్వడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముంబై, జైసల్మేర్, దెహ్రాదూన్ వంటి పర్యాటక నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముంబైలో హోటల్ యజమానులు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ స్టవ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో వంటలు చేయడానికి ఇవి సరిపోవని వారు వాపోతున్నారు. ఎలక్ట్రిక్ స్టవ్లపై కేవలం వేడి మాత్రమే చేయగలమని, భారీ వంటలు వండడం అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోని హోటళ్లు తిరిగి పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలు, బొగ్గును వాడటం మొదలుపెట్టాయి. పంజాబ్ జలంధర్లోని హ్యాండ్ టూల్స్ పరిశ్రమ గ్యాస్ కొరతతో కుదేలవుతోంది. ఎగుమతులు నిలిచిపోతే భారీ నష్టం వాటిల్లుతుందని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బంది చిరు వ్యాపారులకు శరాఘాతంగా మారింది. ఆహార ఉత్పత్తులకు చెందిన దుకాణాలు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. సరఫరా తగ్గడంతో నల్లబజారులో సిలిండర్ల విక్రయాలు జోరందుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్యాస్ కొరతతో సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన గ్యాస్ సంక్షోభంపై చర్యలు తీసుకుని తమ అవస్థలను తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.